అందంగా ఉంటావని తెలుసు, కానీ చందమామ కన్నా అందంగా ఉంటావని ఇప్పుడే తెలిసింది. నువ్వు నీ అందం నాకే సొంతమని తలుచుకుంటుంటే గర్వంగా ఆనందంగా ఉంది. సావిత్రి, నిన్ను నీ అందాన్ని ఇన్ని రోజులు దూరం చేసుకున్నందుకు నన్ను క్షమించు. కంగారు పడుతున్నావా, కలలు కంటున్నావా? రాజశేఖర్ వచ్చాడా? ఇంకా రాలేదు. శోభనం పెళ్లి కూతురు తన కోసం ఎదురు చూస్తూ ఉంటుందని వాడికి తెలుసు. వచ్చేస్తాడులే. కలలు మురిపాలుగా మారేది, సిగ్గు మొగ్గలు పువ్వులుగా వికసించేది, ఆడతనానికి అర్థం తెలిసేది శోభనం గదిలోనే. గది తలుపులు తెరుచున్నాయంటే రాజశేఖర్ ఇంకా రాలేదా? నీకు సావిత్రిని పెళ్లి చేసుకోవటం కావాలా? నీ తల్లిని బతికించుకోవటం కావాలా? వీడు వీళ్ళింట్లో మనుషులే సావిత్రి నాకు దక్కకుండా చేశారు. నాకు అన్యాయం చేసినందుకు మంచి పని జరిగింది. దిక్కులేని చావు చేస్తాడు దేవుడనేవాడున్నాడు. ఇది మీరందరూ నన్ను పెట్టిన కష్టాలకి ఫీజు. చావు నీకు, డబ్బు నాకు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంటే ఈ రోజు వీళ్ళిద్దరికీ శోభనం అని చెప్పి సావిత్రిని రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేశాను. రాజశేఖర్ ఇంటికి రావడం మానేసి ఫోన్ కూడా ఆఫ్ చేశాడంటే ఈ రోజు వాడు ఇంటికి రాకూడదనుకున్నాడా? అదే జరిగితే నేను సావిత్రికి ఏమని సమాధానం చెప్పాలి? దగ్గర నుండి ఫోన్ వచ్చిందా అమ్మా? లేదమ్మా, ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వు అన్నట్టు ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటాడు. నువ్వేం కంగారు పడకు, వచ్చేస్తాడులే. ఈ రోజేంటో ఆయనకి తెలుసు కదమ్మా. ముఖ్యమైన పనిలో ఉండుంటే రావడానికి ఆలస్యం అవుతుందనో రాలేనో చెప్పుండేవారు. ఆయన దృష్టిలో నేను ఈ ఇంట్లో పని మనిషిని మాత్రమే. నేను మీ ఇంటి కోడల్ని తప్ప ఆయన భార్యని కాదమ్మా. నేను మీ కోడలి స్థానంలో ఉన్న పని మనిషిని, కేవలం పని మనిషిని.